కుటుంబాలు కట్టబడాలన్నా, బ్రతుకులు ఆశీర్వదించబడాలన్నా, ఒక మనిషి పరలోకం వెళ్ళడానికి వసంతకాలమును ఎలాగైతే చూపిస్తూ ఉన్నాడో, అంజూరపు చెట్టు యొక్క కొమ్మను ఎలా చూపిస్తున్నాడో, ఒక మనిషి ఆశీర్వాదం కొరకు కూడా దేవుని వైపు చూడవలసిన అవసరం ఉంది. అవును, దేవుని వాక్యం బోధిస్తున్న మాట ఏమిటనంటే, దేవుడు అంటున్నాడు, మీ విషయమై మీరు జాగ్రత్త వహించండి, మీ గురించి ఎవరు పట్టించుకోరు, మీ గురించి మీరు ఆలోచించుకోండి. దేనికోసమనంటే, క్రీస్తు యొక్క రెండవ రాకడ సంభవించేటప్పుడు ఎత్తబడే గుంపులో చేర్చబడాలని ఆశపడితే నువ్వు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, ఆ రాకడకు సంబంధించిన గుర్తులను నీ మనసులో భద్రం చేసుకో, వాటిని గ్రహించుకో అని చెప్పాడు. ఇది రాకడకు సంబంధించి. సరే, ఈ రాకడలోపు నీ బ్రతుకు ఎలా ఉండాలి, ఈ రాకడలోపు నీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నావు, ఈ రాకడలోపు నీ యొక్క జీవనము, నీ జీవితము, నీ బ్రతుకు ఆశీర్వదించబడాలని నువ్వు కోరుకున్నట్లయితే ప్రభు అంటున్న మాట ఏమిటో తెలుసా? జాగ్రత్తగా గమనించండి. మీరు ఆ ప్రభువు యొక్క మాటలలో ఏదైతే నీ కొరకు రిలీజ్ చేయబడిందో, అంటే ఆయన నోటి నుండి ఏ మాట అయితే నీకు బయటకు వచ్చిందో, ఆ మాటను నీ అంతరంగంలో, నీ హృదయపు అంతరంగంలో దాచుకోవలసిన అవసరము, ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉన్నది అని వాక్యం బోధిస్తుంది. నిర్మలా గారు వీరు గూడూరు నుంచి రావడం జరిగింది. తన కుమారుడు 25 ఏళ్ళు ఉంటాయి. ఆ కుమారుడు ఈమెకు మాట వినడం లేదట, పనికి వెళ్ళడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లవాడు మాట విని చక్కగా పనికి వెళ్ళి బాధ్యతల్లో ఉండాలనైనా, ఏదైనా మంచి పని సంపాదించుకోవాలని చెప్పేసి సహోదరి నెల్లూరుకు వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకోవడం జరిగింది. దేవాది దేవుని దయలో ఆ కుమారుడు చక్కగా ఈ రోజున పనికి వెళుతున్నాడు. ప్రతి నెల కూడా తన తల్లిగారికి 10,000 రూపాయలు తీసుకుని వచ్చి చేతిలో పెడుతున్నాడట. ఈ విధంగా నా కుమారుడు చక్కగా పనికి వెళుతున్నాడు. ఇదివరకైతే ఎక్కడున్నాడో తెలిసేది కాదు, ఆయన ఇంటికి వచ్చేవాడు కాదు, నాతో మాట్లాడేవాడు కాదు. కానీ ఈ రోజున చక్కగా పనికి వెళ్తున్నాడు, వచ్చిన ఆదాయంలోంచి నాకు కూడా ఇస్తూ ఉన్నాడని చెప్పేసి సహోదరి మరి నిర్మలా గారు సాక్ష్యం పంచుకుంటూ ఉన్నారు. ఎందుకు అనంటే, ఈ సహోదరి తాను 7 నెలల ఈ క్రమంలో ఒక టీవీ కార్యక్రమానికి కూడా స్పాన్సర్ చేసుకుని దేవుని పనిని వీరు ముందుకు తీసుకుని వెళ్ళగా, దేవాది దేవుడు వీళ్ళ కుమారుడి యొక్క భవిష్యత్తును దీవెనకరంగా మార్చాడు. బాధ్యతల్లో ఆ బిడ్డ ముందుకు సాగడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికే స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. నేను రాపూర్ నుంచి వచ్చాను. నాకు గతం 7 నెలలకు ముందు భయంకరంగా ఎన్నుపోసా, వెనకాల నొప్పి, నడవలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా, బాళ్ళు పనుకొని ఏడ్చేదాన్ని. అయినా నాకు తగ్గేది కాదు. అప్పుడు గుర్తుకు వచ్చింది, అంజూరు పళ్ళు దగ్గరకు పోతే నాకు బాగవుతుందేనని. అప్పుడు ఇక్కడ సార్ చెప్పాడు, ఇక్కడ తీసుకున్న గుడ్డలు ఆయిల్ వేసి మీకు ఎక్కడెక్కడ బాగలేదో అక్కడ అంతా పూసుకొని ఆ గుడ్డని మళ్ళీ వాడకుండా పడేయండి అని చెప్పేవాడు. ప్రతి నెల తీసుకొని ఆ ప్రేయర్ ఆయిల్ వేసి ఆ నడుముకి పూసి పారేసిన తర్వాత నా నడుము కిర్రు కిర్రు అనేది నడుస్తుంటే ఏడ్చుకునేది నేను. అట్లాంటి దాన్ని హాస్పిటల్కి పోకుండా తండ్రి నాకు బాగు చేశాడు. ఇప్పుడు నా పని నేను చేసుకోగలుగుతున్నా. తండ్రి నాకు గొప్ప మేలు చేశాడు. అందుని బట్టి అయ్యగారికి వందనాలు, యేసయ్యకి నిండు వందనాలు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఒంగోలులో జూన్ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో జూన్ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో జూన్ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండ
కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. వినుకొండలో జూన్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. కాకినాడలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూన్ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూన్ నెల 23వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నరసరావుపేటలో జూన్ 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో జూన్ 25వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూన్ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు.